ఇప్పుడు మనం తాజా అంశాన్ని చూస్తున్నాం. న్యాయాధికారుల నిరసనలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో 5 న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. న్యాయాధికారుల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర ప్రసాద్లను న్యాయమూర్తులు రమాకాంత్, తిరుపతి, రాధాకృష్ణ చౌహాన్ను సస్పెండ్ చేసింది. వీరంతా సర్వీసు నిబంధనలు, ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించారని పేర్కొంది. ఆందోళనలో పాల్గొన్న అదనపు జిల్లా జడ్జి హోదాల్లో ఉన్న 2 హైకోర్టు ఇప్పటికే సస్పెండ్ చేసింది. మరొకరి డిప్యుటేషన్ను రద్దు చేసింది. మనం తాజా అంశాన్ని చూస్తున్నాం. న్యాయాధికారుల నిరసనలపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో 5 న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. న్యాయాధికారుల సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, చంద్రశేఖర ప్రసాద్లను న్యాయమూర్తులు రమాకాంత్, తిరుపతి, రాధాకృష్ణ చౌహాన్లను సస్పెండ్ చేసింది. వీరంతా సర్వీసు నిబంధనలు, ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించారని పేర్కొంది. ఆందోళనలో పాల్గొన్న అదనపు జిల్లా జడ్జి హోదాల్లో ఉన్న 2 హైకోర్టు ఇప్పటికే సస్పెండ్ చేసింది. మరొకరి డిప్యుటేషన్ను రద్దు చేసింది. నిరంకుశత్వము, సీజీఓ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్ర వాళ్ళ పరిపాలన అనుకూలంగా తెలంగాణ న్యాయమూర్తులకు అన్యాయం చేస్తూ, తీవ్ర అన్యాయం చేస్తూ ఈరోజు దాదాపు 46 మంది జ్యుడిషియల్ ఆఫీసర్ మీద సస్పెన్షన్ వేటు వేశారు. ఇది నిరంకుశత్వమైనటువంటి చర్య. ఏదైతే ప్రొవిజనల్ లిస్టు కోసం రికాల్ చేయాలనో బైఫార్కేషన్ హైకోర్టు ఏదైతే జరగాలో ఇమీడియట్ జరగాలో డిమాండ్ మీద జరగడం జరుగుతుంది. దీన్ని మేము సాధించే వరకు తప్పకుండా పొడిగిస్తాము. కేంద్ర ప్రభుత్వం తోటి సంప్రదింపులు జరిపిన తర్వాత కమల్నాథన్ కమిటీ మాదిరిగా కమిటీ వేసిన తర్వాత ఉద్యోగుల విభజన ప్రారంభం చేయాల్సింది. తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ జడ్జీలకు కాకుండా మిగతా 136 మంది ఆంధ్ర జడ్జీలను ఇక్కడ నియమించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము.